యూన్ ప్రేక్షకులకి అభినందనలు, స్వాగతం, అభివందనాలు. ఇప్పుడు ప్రశ్న ఒకటి, ఆధునిక విద్యార్థులకి, యువకులకి, యువతులకి కూడా ఉపయోగించేలాంటి ప్రశ్న. అయ్యా, మనస్సు శ్రద్ధ అంటారు. అంటే మనస్సుతో ఒకటి చేస్తాం, శ్రద్ధ ఏమిటి? రెండిటికిను ఈ రెండు కూడా సరిగ్గా ఉండాలంటే ఎలాగా? మనసేమో విచ్చలవిడిగా పోతుంది, శ్రద్ధ అంటే చేయలేము. దీనికి మార్గం ఏమిటి? ఎందుకు ఇలా జరుగుతోంది? దీని అంతరార్థం ఏమిటి? బాగుంది. మనస్సు అంటే మన కంటికి కనిపించదు. అది మెదడు అంటున్నామే, మెదడు కూడా కనిపిస్తుంది. మెదడు కూడా ఆలోచించగలిగేది, మెదడుకి అందకపోయినా కూడా ఆలోచనకి తట్టేది అదేదుందో దాని పేరు మనస్సు. మన చిత్తవృత్తి అన్నమాట, లోపల ఉంటుంది అది. దాన్ని మీరు పెద్దమేం ఫోటోలు తీస్తామని చెప్పి కూర్చోబెడితే మనస్సు కుదరదు. అలాగే శ్రద్ధ, శ్రద్ధకి అర్థం ఏమిటి? చేస్తున్న పని సక్రమంగా చేస్తున్నామా లేదా చూసుకోవాలి. అది శ్రద్ధ. అందుకనే వేదంలో శ్రద్ధా సూక్తం, మనోసూక్తం అని చెప్పి 2 సూక్తాలు ఉన్నాయి. మరి ఎవరైనా చదువుతున్నారో లేదో తెలియదు. అంటే మనస్సు అంటే ఏమిటి? ఒకటి గమనించి దీంట్లో ఇది బాగుంది, ఇది నచ్చింది అనుకోవడం. మనస్సు చంచలంగా ఉంటుంది, ఎప్పుడొక స్థిరత్వం ఉండదు. ఒకసారి ఇది బాగుంటుంది అనిపిస్తుంది, ఒకసారి అది బాగుంటుంది అనిపిస్తుంది. దీనికే పెద్దలు చమత్కరించారు. కొత్తలో పెళ్ళైన కొత్తల్లో రంభలా ఉన్నామన్నవాడు కాస్త ఓ 40-30 ఏళ్ళు పోగానే రంగుడబ్బాలా ఉన్నామంటాడు వాడు. వాడి మనస్సును ఏం చేయాలి అన్నారు పాపం పెద్ద ఒక ఆయన. అలాగా మనస్సు శ్రద్ధ ఈ రెండిటికీ కూడా ఆనుకూల్యత ఉండాలి, ఒక పద్ధతి ఉండాలంటే. శ్రద్ధ అంటే అర్థం ఏమిటంటే జాగ్రత్తగా పనిచేయడం. దీనికి పోలిక ఏమిటో తెలుసునా? కృష్ణ పరమాత్మ ఒప్పుకున్నాడు, నీకు రసార్జన చేస్తాను, మానసికంగా ఒప్పుకున్నాడు అని చెప్పి ఇష్టం తోలాడా? శ్రద్ధ. ఎక్కడ ఎలా రథాన్ని తోలాలో, ఎక్కడ ఎలా ఉండాలో చూశాడు. హనుమంతుడు కూడా సంకల్పించాడు, సీతమ్మని వెతికి వస్తా అని చెప్పి. మనస్సు బాగుంది. శ్రద్ధ, శ్రద్ధ అంటే వెతికిన చోటల్లా వెతికాడు. ఒక్క చటుక్కుని ఏదో తేడా వచ్చింది, భయపడ్డాడు. ఆ తర్వాత సీతను చూశాడు. మాట్లాడే ముందు తాను చేస్తున్న ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఉన్నాడు. జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక్కటే చెప్తా దీనికి ఉదాహరణ. శ్రద్ధ అంటే అంతమంది రాక్షసులు చుట్టూ ఉన్నారు, సీతమ్మతో మాట్లాడడం ఎలాగండి? ఎంత ప్రమాదం జరుగుతుంది, చితక్కొట్టేస్తారు వాళ్ళు. అందుకని హనుమంతుడు శ్రద్ధ అని చెప్పడానికి చిన్న ఉదాహరణ ఉంది. ఇది పండితులు కూడా రామాయణం చెప్తే ఎవరు చెప్పరు. మానుషీం వాచముదాహరిష్యామి, సీతమ్మతో నేను మాట్లాడతాను, మానవ భాషలో మాట్లాడతానన్నాడు. అంటే చాలామంది సాధారణ బ్రాహ్మణుల వలె కాకుండా మా మానవుల వలె చక్కటి సంస్కృతం అని అట్టే పెట్టారు. కానీ అది కాదండి, ఇది శ్రద్ధకి సంకేతం. ఎందుకో తెలుసా? రాముడితో మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు? రావణాసుడితో మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు? సీతమ్మతో మాట్లాడాడు. 3 సందర్భాలు ఉన్నాయి. ఇప్పట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పి, వాయిస్ కల్చర్ అని చెప్పి చెప్తుంటారే, అది హనుమంతుడు చూపించాడు. ఎలాగంటే రాముడు దేవుడు గనక దేవతలతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలి? మధ్యమ శృతిలో మాట్లాడాలి, అంటే మిడిల్ స్కేల్లో చెప్తుంది వేదం. యత్క్రౌంచం తదాసురమన్వాహ, రాక్షసులతోటి మాట్లాడాలంటే అరిచి మాట్లాడాలి. ఇప్పుడు అంతకే రాక్షస బుద్ధే ఉంటుంది అందరికీను. అది యన్మంత్రం మానుషత్వాయ, లోయర్ వాయిస్ అంటే బేస్లో మాట్లాడితే మానవుల కోసము. తత్ యత్ అంతరా సూచ్యగం దేవత్వాయ, సగంలో అది మధ్యలో ఉంటే అది దేవతల కోసం. ఈ 3 వర్ణన ఉంది రామాయణంలోను. అందుకని మానుషీం వాచముదాహరిష్యామి, అందుకని మానవ భాషలో మాట్లాడతానన్నాడు. మానవ భాష వాళ్ళకి అర్థం కాదు, అందుకని తెలియదు. పైగా ఈ గొంతు వినిపించడం లేదు వాళ్ళకి, ఎంచేత లోయర్ స్కేల్లో ఉంది కనుక అందుకని మాట్లాడగలిగాడు. ఇది శ్రద్ధకి సంకేతం. మనం వెడుతుంటాం ఉపన్యాసాలు చెప్పడానికి, మరో దానికి నోటేసుకుని మాట్లాడతాం. ఎక్కడుంది శ్రద్ధ? రెండోది, సీతమ్మకి నమ్మకం కలిగించాలి. ముందే ఉంగరం ఇచ్చేయచ్చు కదా, ఇవ్వలేదు. ఎవరి దగ్గర కొట్టుకొచ్చా ఉంటుంది ఆవిడ పాపం. అందుకని ముందుగా అమ్మా సీతమ్మ నువ్వు ఫలానానా గుర్తుపట్టాడు, చెప్పాడు.
సీతమ్మ రాముడు ఎలా ఉన్నాడంది ఆ గుర్తు చెప్పాడు. అంతా అయిన తరువాత అప్పుడు ఉంగరం తీసి ఇచ్చాడు. అది విశేషం. శ్రద్ధ అంటే చేస్తున్న పని లోపల ఒక క్రమం ఉండాలి. అది అంచేత మనస్సు అంటే ఆలోచన, బుద్ధి లోపల ఉంటుంది, నిజమే అది. అంచేత మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనకి బంధము కానీ మోక్షం కానీ కలవాలంటే మనస్సే కారణము. అందుకని త్యాగరాజస్వామి కూడా మనస్సు మీద బ్రహ్మాండంగా కీర్తనలు రాశారు. అలాంటి మనస్సుని నిగ్రహించగలిగి ఉండాలి మనమంతాను. అందుకని దాన్నే వేదం చెప్పిన మాట విందాం ఒక్కసారి. యత్ ప్రజ్ఞానం ఉత చేత ధృతిశ్చ యత్ జ్యోతి అంతరమృతం ప్రజాసు యస్మాన్నరుతే కించన కర్మ క్రియతే తన్మే మనః శివ సంకల్పమస్తు. ఈ మనస్సు ఎన్ని పనులు చేస్తుందో చెప్పారు ఇక్కడ. యత్ ప్రజ్ఞానం, ఈ మనస్సు వల్లనే ప్రజ్ఞానం కలుగుతోంది, అది ఉంటుంది. ఉత చేత చైతన్యం ఉంటుంది దాంట్లోనే, ఆ ప్రజ్ఞానాన్ని చక్కగా ప్రవర్తింపజేయడం. ఉత చేత ధృతిశ్చ ధైర్యము, నేను చేస్తానది. ధృతిశ్చ యత్ జ్యోతి, అది అలాంటిది ఏమిటి, కాంతి వంటిది, అలాంటిది. అంతేకాదు అంతరమృతం ప్రజాసు, మన హృదయాల్లో ఉంటూ అమృత స్వరూపంగా ఉంటుంది అది. అంతరమృతం ప్రజాసు యస్మాన్నరుతే, ఆ మనస్సే లేకపోతే ఏమీ జరగదు, గుర్తుపెట్టుకోండి. అదే చెప్తున్నాడు. కించన కర్మ క్రియతే, చిన్న పని కూడా చెయ్యలేడు. మనకి మనస్సే లేదనుకోండి, పెడతామా ఎక్కడికైనా ఆఫీసుకి? మన మనస్సే లేదనుకోండి, మాట్లాడతామా? మనస్సే లేదనుకోండి, తినగలవా ఏమన్నాను? అదే చెప్తున్నారు. యస్మాన్నరుతే కించన కర్మ క్రియతే తన్మే మనః శివ సంకల్పమస్తు. ఆ మనస్సు నాకు సంకల్పం కలిగించాలి, నాకు క్షేమాన్ని కలిగించాలి అంచేత. అంతేకాదు ఈ మనస్సుకి శ్రద్ధ తోడైనట్టయితే క్షేమం కలుగుతుంది. అప్పుడు అన్ని పనులు కూడా చక్కగా చేయగలం. దానికే ఉదాహరణ విరాట పర్వం. ఆయన వంటలవాడయ్యాడు, మనసు పెట్టుకున్నాడు. వంటలు ఎంత బాగా చేశాడో చెప్పారు అక్కడ. అర్జునుడు పేడి అయ్యాడు మానసికంగా. ఆయన మనసు ఏమైనా ఆడవాళ్ళ రూపం కాదు, మగ రూపం కాదు, రెండూ కాంతది. ఇలాగే మిగిలిన వాళ్ళు ముగ్గురు కూడా అది. అంచేత మనస్సు ముందు తెలుసుకోండి, దాన్ని పట్టండి. అందుకనే త్యాగరాజస్వామి అంటారు, మనసు స్వాధీనమైన మానవునికి మరి మంత్రతంత్రములేలా. అంచేత మనస్సు శ్రద్ధ అన్నది రెండూ కూడా కలిసి ఉంటాయి. ఆధునికులంతా కూడా ఇది తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి. మనస్సు ఉండాలి, ఆ మనస్సుతోటి జ్ఞానాన్ని సంపాదించుకుందాం. కేవలము తాత్కాలికమైన ఆకర్షణల వెనకాల పడ్డట్టయితే ఆ మనస్సు కూడా ఎందుకు పనికి రాకుండా పోతుంది. అది గమనించండి. స్వస్తి.